ఈరోజు అయితే మన హన్మకొండలో 1000 పిల్లర్ టెంపుల్ అదే వేస్తంబాల గుడికి అయితే పోతాను. ఇక ఫస్ట్ ఎంటర్ అవుతూనే మనకైతే చిన్న చిన్న చెట్లతో ఒక గార్డెన్ ఏరియా అయితే ఉన్నది. ఇక లోపల అయితే దుర్గమాత కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక ఫస్ట్ ఎంటర్ అవుతూనే మనకైతే ఇక్కడ బాస్ అవబడ్డాడు. ఇక బాస్కి అయితే మొక్కుకొని లోపలికైతే స్టార్ట్ అయిపోయినాం. ఈ టెంపుల్ అయితే ఇప్పటి టెంపుల్ అయితే కాదు, ఏదో చాలా ఓల్డెస్ట్ టెంపుల్. అయితే కాకతీయ రాజు అయితే కట్టించిల్లు 1163 సంవత్సరంలో కాకతీయ రాజు అయిన రుద్రదేవుడు అనే రాజు అయితే ఈ టెంపుల్ అయితే కట్టించిండు. అందుకే ఈ గుడిని అయితే రుద్రేశ్వర స్వామి దేవాలయం అని కూడా అంటారు. ఈ గుడి గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఈ గుడిని అయితే త్రికూటాలయం అని అంటారు. అంటే అయితే 3 గర్భగుడులు అయితే ఉంటాయి. ఒక గర్భగుడిని అయితే శివుడు, ఇంకొక దాంట్లో అయితే విష్ణుదేవుడు, ఇంకో దాంట్లో అయితే సూర్యభగవానుడు అయితే ఉంటారు. అయితే ఈ 3 దేవుళ్లకు నందీశ్వరుడు ఒక్కడైతే వాహనంగా అయితే ఉంటారు. యాక్చువల్ గా నంది అయితే శివునికి వాహనంగా ఉండాలి. కాకపోతే ఇక్కడైతే విష్ణుదేవుని ముందర అయితే ఉంటది. విష్ణుదేవుని వాహనం అయితే గరక్మంతుడు, అట్లనే సూర్యభగవానుడి వాహనం అయితే అశ్వాలు, గుర్రాలు. ఇప్పుడు మనం చూసేదైతే కళ్యాణ మండపం. ఇది అయితే దేవుని కళ్యాణోత్సవం కోసం లేకపోతే ముఖ్యమైన పూజల కోసం అయితే వాడుకునేవారట. ఈ గుళ్ళు ఉన్న ఒక్కొక్క పిల్లర్ అయితే ఆర్కిటెక్చర్ గురించి అయితే చెప్తుంది. ఇక్కడ ఉన్న ఈ పిల్లర్లను అయితే వాళ్ళైతే చిన్న దారం అయ్యేంత సందు కూడా చెక్కిళ్ళు. అప్పట్లోనైతే ఎట్లా చెక్కిల్లో తెలియదు, మిషన్లు లేవు, అసలు ఏం లేవు. ఈ గుడిని అయితే ఫస్ట్ కింద స్టార్ షేప్డ్ బేస్ అయితే తయారు చేసి దాని అయితే గుడిని అయితే నిర్మించిళ్ళు. ఈ గుడిని మనం పర్టికులర్ గా చూస్తేనైతే ఒకటే రాయి